ప్రతిసారి రాహుల్ గాంధీని బీజేపీ డైనాస్ట్, వారసత్వ రాజకీయాలు, నెహ్రూ గాంధీ కుటుంబము, ఆయనకు ఇండిపెండెంట్ పొలిటికల్ స్టేచరే లేదు అని బీజేపీ నిరంతరం దాడి చేస్తూ ఉంటుంది. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలని. సో ఒక్క రాహుల్ గాంధీనే కాదు, దేశంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలపై కూడా అదే దాడి. సన్ రైజ్ అని మోడీ ఓపెన్ గా అన్నాడు. చంద్రబాబు నాయుడు సన్ రైజ్ పాలిటిక్స్ అంటే SON అని. సో ఇప్పుడు కలిసి ఉన్నారు కనుక ఒక ఆంధ్రప్రదేశ్ కు మినహాయింపిస్తారు. మిగతా చోట అంతటా కూడా బీజేపీ రాజకీయ విమర్శ తన ప్రత్యర్థులపై, ఇవన్నీ కుటుంబ పార్టీలని. సో ఈ పొలిటికల్ డైనాస్ట్ అన్న విమర్శ రాహుల్ గాంధీ పైన, ఇండియా కూటమి నేతల పైన, బీజేపీ ఇతర పక్షాల నేతల పైన బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది కనుక సహజంగా అటువైపు నుంచి ఇంకో ఆయుధంగా ఉంటుంది. అమిత్ షా కొడుకే కాకపోతే జైషా బీసీసీకి చైర్మన్ అయ్యేవాడా, బీసీసీకి చైర్మన్ కాకుండా ICCకి చైర్మన్ అయ్యేవాడు కాదు కదా అనేటువంటి రాజకీయపరమైన ఆరోపణ అటువైపు నుంచి కూడా వస్తుంది.